వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 hours. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా లోటస్ ఫ్లవర్ రంగోలి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ తో ఎలా ఫిల్ చేసుకున్నామో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. సన్ ఫ్లవర్ కలర్స్ లోటస్ రంగోలికి కలర్ ని ఫిల్ చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. చూడండి, ముందుగా సింపుల్ గా లోటస్ రంగోలి ఎలా వేయాలో ముందుగా గమనించండి. మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు వీడియోలు కూడా చాలా వీడియోస్ లో మనం లోటస్ ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా వేసుకున్నాము. మనం కలర్స్ మాత్రము డిఫరెంట్ గా వేస్తున్నాము. సన్ఫ్లవర్ కలర్స్ ని లోటస్ కి ఫిల్ చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాము. చూసారుగా, లోటస్ ని ఈ విధంగా వేసుకొని కలర్ ని ఫిల్ చేసుకుందాము. ముందుగా మనం లైట్ కలర్ ని, లైట్ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఎల్లో కలర్ లోనే డార్క్ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఈ 2 కలర్స్ తోనే లోటస్ కి మొత్తానికి కలర్ ని ఫిల్ చేస్తున్నాను. చాలా సింపుల్ గా ఉంటది, చూడడానికి సూపర్ గా ఉంటదండి ముగ్గు. చూసారుగా, సన్ఫ్లవర్ కలర్ లోటస్ కి కలర్స్ ఫిల్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ కి లోటస్ కి అంతా నేను ఈ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగానే సింపుల్ గా లోటస్ ని కూడా ఈ విధంగానే వేసుకున్న తర్వాత సింపుల్ గా లోటస్ ని ఎలా వేసుకున్నామో చూడండి. ఈ విధంగా చుట్టూరా మనం లోటస్ ని వేసుకుంటా రావాలి. చాలా సింపుల్ గా కేవలం 5 చుక్కలతోనే మీకు సింపుల్ రంగోలి అండి. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు మాత్రం చాలా ఈజీగా తొందరగా ముగ్గులు నేర్చుకోవచ్చండి. మీకు మంచి మంచి ముగ్గులు మీకు అందజేస్తాను. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాను. చాలా సింపుల్. ముందు వీడియోలు కూడా లోటస్ ని సేమ్ యాస్టీస్ ఇదే విధంగా వేసానండి. ఇప్పుడు కలర్స్ ని సేమ్ యాస్టీస్ చెప్పాను కదండి, 2 కలర్స్ తోనే ఫిల్ చేసుకుంటా రావాలి. మనం ముందుగా డార్క్ కలర్ ని ఫిల్ చేసుకోవచ్చు, లైట్ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. కానీ కలర్స్ వేసిన తర్వాత ఎక్కువ ఏది డామినేట్ చేయకుండా ఆ కలర్ ని వేరే కలర్ ని కొంచెం లైట్ గా వేసారంటే రెండు ఈక్వల్ గా ఉంటుంది. ఈ విధంగా డార్క్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఇప్పుడు ఆకులు సింపుల్ గా ఎలా వేసానో గమనించండి. ఈ విధంగా ముందుగా 2 ఆకులు వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా వేసుకుంటా రావాలి. తర్వాత ఇంకో ఆకు. ఇప్పుడు ఆ చుక్కకి కలపకుండా, మధ్యలో చుక్కకి కలపకుండా ఇంకో ఆకును కూడా ఈ విధంగా వేసుకుంటా రావాలి. చూసారుగా, చాలా సింపుల్ గా ఆకులు వేసుకున్నాము. ఇప్పుడు కలర్స్ ని సేమ్ యాస్టీస్ మనం ఆకులకి సేమ్ యాస్టీస్ మనం కలర్ ఫిల్ చేస్తాం కదండి. డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ని 2 కలర్స్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చాలా సింపుల్ గా వేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుందండి. మన ఫెస్టివల్స్ టైంలో అయితే మాత్రం తక్కువ టైం ఉంటది కాబట్టి తక్కువ టైంకే మంచి ముగ్గు వేసే విధంగా మనము ఈ ఛానల్లో మీకు మంచి మంచి డిజైన్స్ అందజేస్తున్నానండి. కేవలం మీకు ఎక్కువ చుక్కలు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 5 చుక్కలతోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ రంగోలీస్ ఈ ఛానల్లో మీరు చూడగలరండి. ఈ విధంగా ఆకులకి సేమ్ యాస్టీస్ మనము లైట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ ని 2 కలర్స్ ని మనం మిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఆకులకు కూడా కలర్ ని ఫిల్ చేసుకున్నాం. సరిగా చాలా డిఫరెంట్ గా ఉంది కదండి ఈ రోజు లోటస్ రంగోలి. ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసిన తర్వాత
మనం ముగ్గు వేసిన తర్వాత మాత్రం మర్చిపోకుండా అవుట్ లైన్ గీస్తే చూడండి ముగ్గు లుక్కే మారిపోయింది కదండి. ఈ విధంగా ముగ్గు పిండి హైలైట్ గా ఉంటుంది అవుట్ లైన్ గీస్తే మాత్రము. ఇప్పుడు 2 ఆకులు మళ్ళీ వేసుకున్నాము. ఈ డాట్ తో కలిపితే ఒక లైన్, తర్వాత లైన్ వచ్చి కొంచెం దానికి ముందు వేసుకుంటే 2 లైన్స్ తో మనం 2 ఆకులు వేసుకోవచ్చు. తర్వాత ఆ లైన్ కలుపుకొని 2 ఆకులు ఈ విధంగా మనం వేసుకుంటా రావాలి. తక్కువ స్పేస్ ఉంటే తక్కువ స్పేస్ తో చిన్న ముగ్గు, ఎక్కువ స్పేస్ కానీ పెట్టుకున్నారంటే పెద్ద ముగ్గు వేసుకోవచ్చండి. ఇప్పుడు సేమ్ యాస్టీస్ ఈ ఆకులు కూడా సేమ్ యాస్టీస్ అదే విధంగా కలర్ ని ఫిల్ చేస్తున్నాను. డార్క్ కలర్ ని, లైట్ కలర్ ని, ముందు డార్క్ గ్రీన్ కలర్, తర్వాత లైట్ గ్రీన్ కలర్, సేమ్ యాస్టీస్ అండి. అదే విధంగా నేను ఆకులకి కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. సరిగా చాలా సింపుల్ గా లుక్కే మారిపోయింది ముగ్గండి. సన్ఫ్లవర్ కలర్ ని లోటస్ రంగోలీకి ఎలా వేస్తే ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. కేవలం 5 చుక్కలతోనే మనం మంచి మంచి డిజైన్స్ వేసుకోగలమండి. ఈ విధంగా ఆకులకి లైన్స్ వేస్తున్నాను. ఈ విధంగా 3 లైన్స్ డార్క్ కలర్ తో, డార్క్ గ్రీన్ కలర్ అండి. ఆ 2 కలర్స్ తో పోలిస్తే ఇంకా డార్క్ కలర్ అది. ఈ విధంగా ఒక లైన్ వేసుకొని 3 లైన్స్ ఇలా వేసుకుంటా రావాలి. ముగ్గు లుక్కే మారిపోయిందండి. ఇప్పుడు సేమ్ యాస్టీస్ మనము ఎల్లో కలర్, రెడ్ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకుని తర్వాత ఇక్కడ కూడా గ్యాప్ ఉందనేసి నేను ఒక ఆకుని ఈ విధంగా చిన్న ఆకుని ఫిల్ చేస్తున్నాను. వేసుకుంటా వచ్చానండి. లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుంటా వచ్చాను. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు బార్డర్స్, ఇప్పుడు లోటస్ ముగ్గుకి ఓన్లీ ఆకులతో బార్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. బార్డర్ ని ఈ విధంగా సింపుల్ గా ఆకులతోనే బార్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. గమనించండి, అక్కడ వేసిన ముగ్గును బట్టి మనం బార్డర్ ను కూడా క్రియేట్ చేసుకోవాలి. 2 లైన్స్ గీసుకున్నాను కదండి. సేమ్ యాస్టీస్ బార్డర్ కూడా 2 లైన్స్ గీసుకొని 2 ఆకులు వేసుకున్నాను. చాలా సింపుల్ గా కూడా బార్డర్ వేసానండి. ఈ విధంగా సేమ్ యాస్టీస్ ముగ్గులో ఉన్న కలర్స్ నే ఇక్కడ కూడా ఆకులకి అదే విధంగా 2 కలర్స్ ని మిక్స్ చేసి కలర్ ని ఫిల్ చేసుకున్నాను. సేమ్ యాస్టీస్ మన ముగ్గులు ఎలా వేసామో అదే విధంగా వేసుకున్నాము. ఇక్కడ పింక్ కలర్ తో ఫిల్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని బార్డర్ కొంచెం పింక్ కలర్ తో ఎల్లో కలర్ తో ఫిల్ చేసుకున్నానండి. చూసారుగా సింపుల్ గా బార్డర్ కూడా ఎలా క్రియేట్ చేసుకున్నాము. ఈ విధంగా బార్డర్ వేసుకొని ఇక్కడ ఉన్న ఎంటీ ప్లేస్ కంతా ఈ విధంగా వేసుకొని సేమ్ యాస్టీస్ ఎల్లో రెడ్ ఈ విధంగా సింపుల్ గా బార్డర్ ని కూడా క్రియేట్ చేసుకున్నాము. సెకండ్ బార్డర్ కూడా కంప్లీట్ అయింది. చూసారుగా ముగ్గు లుక్కే మారిపోయిందండి. డిఫరెంట్ గా కలర్స్ ని ఫిల్ చేస్తున్నాము. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి అదే విధంగా ఈ ముగ్గు ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ ముగ్గును షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్ మరింతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.